కామారెడ్డి జిల్లా బాన్సువాడ డబుల్ బెడ్రూమ్ కాలనీలో పోలీసులు కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసి వాహనాలను ఒక చోటకు తెప్పించి వాటి పత్రాలను పరిశీలించారు. పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఎస్పీ విఠల్ రెడ్డి ఎవరైనా గుర్తులేని వ్యక్తులు వచ్చినా గంజా అమ్మినా చట్టవిరుద్ధ పనులు చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాలనీవాసులకు చెప్పారు. काम करते हैं क्या होता है? ఇంతమంది ముందల వాడు షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఎక్కడెక్కడ నేరాలు చేసి వస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది. మాకు కూడా తెలియాలి ఇక్కడ ఎవరు ఉంటుందని. ఆ ఉద్దేశంతో ఇక్కడ కార్డును సర్చ్ చేయడం జరిగింది. మీకు కూడా ఇక్కడ ఏమైతుంది, ఈ ఇళ్ళ మొత్తం కూడా గలీగా అంతా పోలీసులు చెక్ చేసి ఇక్కడ ఎవరు కూడా నేరస్తులు ఎవరు దొరకలేదు. నేరస్తులు ఇక్కడ లేరు అంటే ఏంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలకు కానీ మీ లేడీస్ కానీ కూడా భద్రత ఉంటుందని అదే ఉద్దేశంతో కూడా కార్డును సెర్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్ కూడా ఎక్కడ దొంగతనం చేసుకొని వస్తారు, రకరకాల క్రైమ్లో విలువైన వెహికల్స్ ఉంటాయి. చెక్ చేసి ఏమవుతుందంటే మీరు ఒకసారి చూడకుండా కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. కొందరు కొట్టేసి కూడా తెచ్చుంటారు, అవునా కదా. సో మా ఉద్దేశం ఏంటంటే ఇలా 1000 ఇళ్లలో ఉండేవారు ప్రశాంతంగా ఉండాలి, ఇక్కడ ఎవరు నిద్రస్తులు ఉండడానికి అవకాశం లేకుండా ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ మనం ఇంత 100 మంది పోలీసులతో ఈరోజు 3 గంటల పాటు కార్డు సెర్చ్ చేయడం జరిగింది. 150 పైగా 2 వీలర్స్, 30 పైగా ఆటోలు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాము. ఒకవేళ జెన్యూన్ ఉంటే ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం. అలా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే డాక్యుమెంట్స్ సరిగ్గా లేవో వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇళ్ళల్లో కానీ ఎవరైనా అమ్మినట్టు మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా మాకు సమాచారం ఇవ్వాలి, లోకల్ పోలీస్కి ఇవ్వాలి. మా నంబర్ కూడా మీకు ఇస్తాం. మీకు కూడా కొందరికి ఆల్రెడీ తెలుసు. ఏది ఉన్నా మాకు సమాచారం ఇవ్వాలి. గాంజాయి అనేది ఇక్కడ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే చూస్తున్నారు మీరు యువకులు ఎట్లా ఖరాబ్ అవుతున్నారు సమాజంలో.